బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సామలకోట పట్టణ మరియు మండల స్థాయిలో పలు పాఠశాలల యందు కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అధ్యక్షతన బాల వివాహాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఈ యొక్క కార్యక్రమాన్ని సామలకోట మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించడం జరిగింది అని గురువారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో అప్పలకొండ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ లాయర్ వాణి, పాఠశాల ఇన్ఛార్జ్ వి గోవింద్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం వలన పిల్లలకు అనారోగ్యం కావడమే కాకుండా పుట్టిన బిడ్డలు రక్తహీనతకు గురవుతారని, అదేవిధంగా వివాహాలకు ప్రోత్సహించిన పెద్దలకు మరియు తల్లిదండ్రులకు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ విషయంలో తల్లిదండ్రులు, పెద్దవారు, పిల్లలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులు రెహమాన్, జుత్తుక అప్పారావు, ఎండి బాసా, పాఠశాల సిబ్బంది జి గోవింద్, డివిఆర్ వల్లి, ఇతర పాఠశాల సిబ్బంది, పాఠశాలలోని బాలికలు పాల్గొన్నారు. నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. మరి వాళ్ళ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం వారు ఎంతో బాధ్యతగా మరి దీన్ని ఆల్రెడీ తెలుసు, ప్రతి ఏడాది కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఒకరు వచ్చి ప్రోగ్రాం చెప్తున్నారు. బాల్య వివాహాన్ని పూర్తిగా రద్దు చేయాలని. మరి ఆల్రెడీ వరకు ఒకప్పుడు ఎక్కువగా ఉండేది ఇది బాల్య వివాహాలు అనేది. మనకి రెగ్యులర్గా టీవీలో క్యాంపెయినింగ్ చేసి ఇలాంటి సంఘాలు కూడా చెప్పడం వల్ల పూర్తిగా రూపుమారిపోయాయి, లేవు అసలు. కానీ ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చిన సందర్భంలో ఇంకా పేరెంట్స్ కొంతమంది మనం చేసిన వారికి తెలియదులే, మన మారుమూలలో ఎవరికి కనిపించలే అన్నట్టుగా పైకి తెలియకుండా అక్కడక్కడ 2-3 కేసులు వస్తున్నాయి. మరి దానివల్ల నష్టాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి పిల్లలందరూ ఇప్పుడు ముఖ్యంగా 9th to 10th వచ్చిన పిల్లలు, మీరు 10th క్లాస్కి వచ్చారంటే మీరు 15 yearsకి వచ్చినట్టు. అంటే ఇంటర్ ఇంకా 2 years, 16, 17 అవుతుంది. డిగ్రీ కూడా 1 year అయ్యాక మీకు అప్పుడు యుక్త వయసు వచ్చినట్టు లెక్క. మీకు 18 కంప్లీట్ అవ్వాలి. 19 వస్తే కానీ మీకు మ్యారేజ్ చేసుకునే హక్కు రాదు. సో మీ పెద్దవాళ్ళకి తెలియదు 10th అయిపోయింది కదా, ఆ అమ్మాయి చాలా పెద్దగా కనిపిస్తోంది, యుక్త వయసు వచ్చేసిందేమో అని పెళ్ళికి రెడీ చేసేస్తారు. సో మీరు చదువుకుంటారు కాబట్టి చెప్పాలి. మీ పక్క వాళ్ళకి కానీ చదువుకొని పిల్లలు ఉంటారు కొంతమంది, అంటే 6th వరకు చదివేసి మానేసిన వాళ్ళు అలా లేరు ఇప్పుడు ఎవరు. అలా ఉన్న వాళ్ళని మనకి ఇలాంటి సంఘాల వాళ్ళు అవుట్ ఆఫ్ ది స్కూల్ చేయడానికి ఎవరున్నా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. సో అందుకు మీరు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. సో ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ మ్యారేజ్ని ఆపి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. చేయకూడదమ్మా ఇలాంటివి, దీనివల్ల నష్టాలని చెప్తారు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు మన నాయక్ గారు, సార్ గారు కూడాను. వాళ్ళు చక్కగా మన స్కూల్లో ప్రోగ్రామ్ చేశారు. కాబట్టి మీరు మన చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడో కూడా మళ్ళీ మనకి ఇలాంటి కేసు వాళ్ళ దృష్టికి రాకూడదు. వాళ్ళు వచ్చి మనం చెప్పారు కదా, మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. బాల వివాహాల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మీకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతో ప్రముఖ సీనియర్ న్యాయవాది గారు శ్రీవాణి గారు మేడం గారుతో సంప్రదించి ఈ కార్యక్రమం ఈరోజు ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బాల వివాహాలు చేసుకుంటూ దానికి ఇబ్బందులు, అలాగే దానివల్ల నష్టాలు న్యాయవాది గారు మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. ఎందుకంటే మీకు ఒక ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫీజు ఇవ్వాలి, ఓ ప్లేటర్ గారు సలహా తీసుకోవాలంటే ఇంటర్వ్యూ తీసుకోవాలి. కానీ ఈరోజు ఒక న్యాయవాది గారు మీ ముందుకు వచ్చి
సలహా చెప్తున్నారంటే అది మానవత దృష్టితో మానవ సంఘం వారి మీద ఉన్న అభిమానంతో పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇది జిల్లా కోర్టు, హైకోర్టు, అలాగే నేషనల్ సంస్థ దీని మీద చాలా సీరియస్గా ఉండటం వలన అక్కడ న్యాయవాదులు అవగాహన కల్పిస్తున్నారు, అలాగే అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడపిల్లలకి ఇది చాలా అవసరం. మేడం గారు చెప్తారు, అంటే ఆ వివాహం చేసుకోవడం వలన ఇబ్బందులు ఏమిటి, మీకు జరిగే ఇబ్బందులు ఏంటి, మీకు పెద్దలకి జరిగే చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎవరో తెలియజేస్తారు. ఆ తర్వాత నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మేడం గారిని ఆ ఆడపిల్లలకి వివాహం చేస్తే జరిగే ఆడపిల్లలకి ఇబ్బందులు, అలాగే వివాహం చేసిన వాడికి జరిగే చట్టపరమైన ఇబ్బందులు ఎవరో తెలియజేయవలసిందిగా మేడం గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. మరి మీ స్కూల్ మొదలుపెట్టే టైం అవుతా ఉంది. వీళ్ళు మీటింగ్ ఇప్పుడు పెట్టారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలో ఏంటో ఒక్కొక్కరు దిగులుగా మొహాలు పెట్టుకున్నారు. మేము ఎక్కువ మీ టైం తీసుకోము, మీరు మామూలుగానే మీ టైంకి మీరు వెళ్ళిపోవచ్చు. మరి ఈరోజు ఆడపిల్లల్ని బాగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఇంతగా చదువుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు. మీకు చేతిలోనే ఉంటుంది సెల్ ఫోన్, దాన్ని కొట్టి చూస్తే ఏ విషయం మీదైనా కూడా అవగాహన ఏర్పరచుకోగలుగుతున్నారు. దాన్ని చెడుగా కాకుండా మంచిగా మీరు ఉపయోగించుకున్నట్లయితే, ఫోన్ వద్దని చెప్తున్నాం కానీ ఫోన్ లేని ఏ పని ఈరోజు జరగట్లేదండి. క్లాస్లో పలానా టేబుల్ రావాలి, పలానా తీసుకురావాలి, మీరు ఫోన్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అని మనం కూడా చెప్తున్నాం పిల్లలకి. కాబట్టి దాన్ని మనం నివారించలేము, కానీ దాన్ని చెడుకు కాకుండా మంచికి ఉపయోగించుకోండి మీరంతా కూడా. మరి బాల్య వివాహాల చట్టం మనకి 2006లోనే చేయబడింది. ఆ చట్టం 18 ఏళ్ళు నిండితే కానీ ఆడపిల్లలకి వివాహం చేయకూడదు. అంటే అప్పటి వరకు వాళ్ళ మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఏ విషయాలు కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి 18 ఏళ్ళు నిండిన తర్వాత వివాహం చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు. మరి తల్లిదండ్రులు కొందరైతే చదువు లేకపోవడం వల్ల కావచ్చు, డబ్బు లేకపోవడం వల్ల కావచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి మన సమాజంలో. మన కులాచారాన్ని బట్టి కూడా కొందరు బాల్య వివాహాలు చేస్తూనే ఉన్నారు. ఈ బాల్య వివాహాలని మీరు నిర్మూలించాలంటే మీరందరూ కూడా చదువుకొని ఉన్నారు కాబట్టి, బలవంతంగా ఎవరైనా కూడా 18 ఏళ్ల లోపు పిల్లలకి వివాహం చేస్తుంటే ఎవరైనా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళైనా సరే. ఇన్కేస్ అలాంటి అవకాశం కూడా లేనప్పుడు, అమ్మాయికి వివాహం అయినప్పుడు 18 ఏళ్ళు నిండిన తర్వాత మీరు వివాహాన్ని రద్దు చేయమనే హక్కు మీకుంది. అలాగే ఆ వివాహం చేసుకున్న వ్యక్తికి 2 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి మీరు ఈ విషయం మీద అవగాహన పెంచుకొని, తల్లిదండ్రులు కూడా మీరు ఈరోజు ఏమంటున్నారంటే 10th క్లాస్ చదువుకున్నారు చాలు, ఇంకా పెళ్లి చేసేస్తే బంధువులే కదా, దగ్గర వాళ్ళే కదా, ఈ ఉద్యోగస్తుడు కదా, ఎందుకంటే ఎవరు రాదు, మనం తీసుకురాలేము అని ఈ విధంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వినాలి కదా అనే ఉద్దేశంతో ఉంటున్నారు. కానీ మీరందరూ కూడా చదువుకున్నారు కాబట్టి దీని మీద అవగాహన పెంచుకొని దయచేసి ఈ బాల్య వివాహాలని రద్దు చేయడానికి మీ వంతు సహాయం కూడా మీరు చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మేడం గారు, బాల్య వివాహాలు చేయటం వలన జరిగే ఇబ్బందులు, వేళ ఈ బాల్య వివాహాలు చేయటం వలన మీకుండే ఇబ్బందులు ఏమిటంటే, 18 సంవత్సరాలు లోపున్న అమ్మాయిలు పెళ్లి చేసినట్టయితే మీకు గర్భవతి అయినప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రక్తహీన పిల్లలు పుడతారు, మీకు అనారోగ్యం వస్తారు. అలాంటి ప్రమాదం ఉంది పెళ్ళిళ్ళకి మీరు అనుమతిస్తే. అదే పెద్దవాళ్ళు పెళ్లి చేసినట్టయితే మీరు తిరగబడవచ్చు. పెద్దవాళ్ళకి మీరు తెలుసండి, పెళ్లి ఒప్పించిన పెద్దలకి శిక్ష ఉంది, అలాగే తల్లిదండ్రులకి శిక్ష ఉంది, టెంట్ వేసిన వాళ్ళకి శిక్ష ఉంది, వంట వండుకోవడానికి శిక్ష ఉంది, బాధ్యాలు వాదించుకోవడానికి శిక్ష ఉంది, అలాగే పెళ్లి చేసే పురోహితులు కూడా శిక్ష ఉంది. ఇంతమందికి శిక్ష అనుభవించవలసి ఒక పెళ్లి. ఎంతమంది పురోహితులు, బాధ్యాలు ఆగిన వాళ్ళు, వంట వండిన వాళ్ళు, టెంట్ హౌస్ చేసిన వాళ్ళు, ఈ పెళ్లికి పెద్దలు ఒప్పించిన వాళ్ళు కూడా
ఈ బాల వివాహం చేసినందు వలన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే మాకు ఒకటి ఆ జేకమ్మాపురంలో ఒక పెళ్లి అలాగే మేము ఆపేయడం జరిగింది. అది ఎవరో ఒక అమ్మాయి అది కాండపడిన ఒక అబ్బాయి పోయి జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఫోన్ చేయడం జరిగింది. అలాంటి దిక్కున జేకమ్మాపురంలో పెళ్లి అయిపోతుందండి, మీరు ఆఫ్ చేస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆఫీస్కి ఫోన్ చేస్తే వారు మా పెద్ద సీనియర్ సివిల్ జడ్జి గారికి వెంటనే వచ్చి నేను రాంబాబు గారు నాయుడు గారు మేము వెంటనే అక్కడికి వెళ్ళి పెద్దాపురం పోలీసు వారు మేము ఐసీడీఎస్ వాళ్ళు వెళ్ళి ఆ పెళ్లి ఆఫ్ చేయడం జరిగింది. అలాగే మీరు పెళ్లికి అన్ని ఎందుకంటే పెద్దవాళ్ళు మేనమామ ఉన్నాడు, ముసలాడు ఉన్నారు, ఎవడో పోయే టైం వస్తుంది, పెళ్లి చేసేయాలని వాళ్ళ ఆలోచన ఉంటుంది. కానీ మీరు అనారోగ్యాన్ని మీరు కొని తెచ్చుకోవద్దు, ఆడపిల్లలు ఆలోచించాలి, మీరు ఎదగాలి, చదవాలి తప్ప ఆ వివాహం అన్నది ఆ టైం వచ్చినాడు అవుతుంది. కానీ మీరు వయసుకి మీరు తక్కువగా ఉండి 18 సంవత్సరాలు లోపున్నట్టయితే మీకు అనారోగ్యం రావడం కాకుండా మీకు పుట్టపోయే బిడ్డలు కూడా రక్తహీనతో పడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీ పెద్దవాళ్ళకి చెప్పాలి. నేను చదువుకుంటాను, నేను ప్రయోజనం అవుతాను, నేను రాజకీయ నాయకుల్లో లేకపోతే నేను ఉద్యోగస్తులో లేకపోతే మీకు డాక్టర్లో లాయర్ ఏదో ఉంటాడని మీరు ఊహించుకుని చదువుకోవాలి తప్ప మేడం గారు చెప్పినట్టు సెల్ ఫోన్లు ఎంత ఉపయోగపడుతున్నాయో అంత ప్రమాదం